రోజు ఏముందంటే మా చెల్లితోటి మీ అన్నయ్య భలే బాగున్నాడు, ఓ రోజు నైట్ నాతో బుడగబెట్టుకుంటాను అంది. అఘోరీ గురించి బయటపడ్డ సంచలన నిజాలు. గత కొంతకాలంగా 2 తెలుగు రాష్ట్రాలలో తన వింత ప్రవర్తనతో సంచలనం సృష్టించిన అఘోరీ ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలని పెళ్లి చేసుకొని మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్గానే తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చేసిన అఘోరీ విజయవాడ వైపుగా వెళ్తూ మంగళగిరి టోల్ గేట్ దగ్గర కొంచెం హంగామా చేసి పోలీసులతో గొడవకు దిగింది. ఆ గొడవలో అఘోరీ తన ఒంటి మీద బట్టలను తీసేసి నానా రచ్చ చేసింది. పోలీసులు అఘోరీకి ఎవరైనా బట్టలు కప్పమని చెప్పడంతో అక్కడ ఉన్న శ్రీవర్షిణి అనే అమ్మాయి అఘోరీకి బట్టలు కప్పింది. దాంతో అఘోరీ అమ్మాయిని ఆశీర్వదించి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇక అప్పటి నుండి అఘోరీ ఆ అమ్మాయికి డైలీ ఫోన్ కాల్స్, చాటింగ్ చేసేది. అలా జరుగుతున్నప్పుడే ఒకరోజు అఘోరీ వెళ్తున్న కార్ బ్రేక్ డౌన్ అయింది. అయితే అది శ్రీవర్షిణి ఉన్న ఏరియానే అని తెలుసుకున్న అఘోరీ వెంటనే తన ఇంటికి వెళ్ళింది. దాంతో శ్రీవర్షిణి ఫ్యామిలీ సడన్ గా అఘోరీ రావడంతో కంగారు పడిన భక్తితో ఇంట్లోకి ఆహ్వానించారు. ఇక వీరిది పేద కుటుంబం కావడం వల్ల కాలేజీ ఫీజు కట్టలేక వర్షిణి ఇంట్లోనే ఉంటుంది అని తెలుసుకొని అఘోరీ వర్షిణికి కావాల్సిన ఫీజు డబ్బుని, ఆ ఇంటికి కావాల్సిన సరుకులను లక్షలు పెట్టి కొన్ని బంగారు నగలను కూడా కొనిచ్చింది. అప్పటి నుండి అఘోరీ ఆ ఇంట్లోనే వేరొక రూమ్ లో శ్రీవర్షిణితో కలిసి పడుకుంటూ అక్కడే పూజలు చేసేది. అలా ఓ రోజు అఘోరీ కన్ను శ్రీవర్షిణి అన్న విష్ణు మీద పడి అప్పుడప్పుడు అతన్ని తాకరాని చోట తాకుతూ అతనితో పడుకోవాలని చెల్లితోనే విష్ణుకు రాయబారం పంపింది. అలా అక్కడున్న వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి ఎంతో సహాయం చేసి అన్నా చెల్లెలిని ప్రేమలో పడేసి ఇద్దరికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విష్ణుని ఇంట్లోనే వదిలేసి అఘోరీ శ్రీవర్షిణిని తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అఘోరీ శ్రీవర్షిణిలు కలిసి తిరుగుతూ రీల్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇది భరించలేని విష్ణు తనకు కూడా అఘోరీతో పాటే ఉండాలని అనుకుంటున్నానని, పూర్తిగా వర్షిణి ప్రేమలో ఉండటం వల్ల తన కాల్స్, మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదని మీడియాతో తెలిపాడు. ఆ వెంటనే విష్ణు తన తండ్రితో కలిసి షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అఘోరీ శ్రీవర్షిణిని కిడ్నాప్ చేసిందని కంప్లైంట్ ఇచ్చారు. అయితే వర్షిణి తన ఇష్ట ప్రకారమే అఘోరీతో ఉంటుందని తెలుసుకున్న పోలీసులు ఏం చేయలేకపోయారు. దాంతో విష్ణు మళ్ళీ మంగళగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి క్షుద్ర పూజలు చేసి తమ కుటుంబాన్ని నాశనం చేసిందని కంప్లైంట్ ఇచ్చాడు. దీన్ని కూడా పోలీసులు అంతగా పట్టించుకోకపోగా విష్ణు మీడియా ముందుకు వచ్చి తన చెల్లితో పాటు తనకు కూడా అఘోరీ తాళి కట్టిందని, తనను కూడా భార్యగా తీసుకెళ్లి న్యాయం చేయాలని చెప్పాడు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అసలు ఎవరి అఘోరీ, ఎందుకు ఇలా చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అఘోరీ అసలు పేరు ఏలూరు శ్రీనివాస్. ఇతను 1996 జనవరి 18న తెలంగాణలో ఉన్న కృష్ణపల్లి అనే ఒక గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టాడు. ఇతని తండ్రి పేరు చిన్నయ్య, తల్లి పేరు చిన్నక్క. ఇతనికి ఒక అన్న, అక్క, 2 తమ్ములు కూడా ఉన్నారు. శ్రీనివాస్ తల్లికి అప్పుడప్పుడు అమ్మ ఒంటి మీదకి వస్తుంది. దాంతో చిన్నప్పటి నుండే ఇతనికి దైవభక్తి బాగా ఉండేది. ఒకసారి శ్రీనివాస్ ఉండే ఊరికి కొంతమంది చేతబడి చేసే వ్యక్తులు వచ్చి దగ్గరలోని అడవులలో ఉన్నారు. ఆ ఊరి ప్రజలు వాళ్ళతో చేతబడి చేయించి తమకు కావాల్సిన పనులకు వాడుకునేవారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ అడవిలోకి వెళ్లి 2 ట్రాన్స్జెండర్స్ మంత్రగత్తెలు పూజలు చేస్తూ పచ్చి మాంసం తినడం చూశాడు. వాళ్ళు చేసే పనులు శ్రీనివాస్కు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో రోజు స్కూల్ ఎగ్గొట్టి అడవిలోకి వెళ్ళి దొంగచాటుగా వాళ్ళు చేస్తున్న పని చూసేవాడు. అప్పుడు ఒకసారి శ్రీనివాస్ను గమనించిన ఒక మంత్రగత్తె తాము చేసే పూజలను దగ్గరుండి చూసేందుకు అనుమతిచ్చింది. ఆ పూజలు, చేతబడులు చూశాక శ్రీనివాస్కు కూడా తంత్ర విద్యలు నేర్చుకొని వాటి ద్వారా డబ్బులు సంపాదించొచ్చని, తనకు కూడా ఆ విద్యలను నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా ఒకరోజు మంత్రగత్తెలు ఊరి నుండి వెళ్ళిపోతున్నారని తెలిసి శ్రీనివాస్ స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నేను కూడా మీలాగా తంత్ర విద్యలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని అడిగాడు. దానికి ఆ మంత్రగత్తెలు ఒప్పుకొని శ్రీనివాస్ను తమతో తీసుకువెళ్లారు. మరోపక్క శ్రీనివాస్ తల్లిదండ్రులు అతని కోసం ఎన్ని చోట్ల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. స్కూల్కి కూడా వారం నుండి రావట్లేదని తెలిసింది. ఇక శ్రీనివాస్ ఏదో ఒక రోజు తమను వెతుక్కుంటూ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన శ్రీనివాస్ ఆ తర్వాత మంత్రగత్తెలకు అసిస్టెంట్గా ఉంటూ వారితోనే ఊరూరు తిరుగుతూ వారు చేసే పూజలకు కావాల్సిన సామాన్లను సమకూర్చుతూ ఉండేవాడు. ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ట్రాన్స్జెండర్ మంత్రగత్తెలు శ్రీనివాస్కి మంత్రాలు నేర్పాలంటే నువ్వు కూడా మాలాగా మారాలని, అంటే
పురుషుడు నుండి స్త్రీగా మారాలని, అలా మారితేనే తంత్ర విద్యలు నీకు నేర్పిస్తామని చెప్పగా శ్రీనివాస్ ఆ కండిషన్కు ఒప్పుకున్నాడు. కాకపోతే వాళ్ళలా ట్రాన్స్జెండర్లా మారడానికి శ్రీనివాస్ దగ్గర తగినంత డబ్బు లేదు. దాంతో ట్రాన్స్జెండర్ అసోసియేషన్ హెల్ప్తో ఎలాగోలా ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారాడు. ఆ తర్వాత పూర్తిగా అమ్మాయిలా మారాలని లక్షలు ఖర్చు పెట్టి తన ప్రైవేట్ పార్ట్స్ను మార్చుకొని బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకొని ఒక మాదిరిగా అమ్మాయిలా మారి విష్ణు బ్రహ్మగా తన పేరు మార్చుకున్నాడు. అయితే ఈ మంత్రగత్తలు ట్రాన్స్జెండర్గా మారిన వారిని అఘోరాల దగ్గర అసిస్టెంట్గా చేర్పిస్తారు. ఇలా అసిస్టెంట్లు ఆ అఘోరాలకు నిరంతరం సేవలు చేసుకుంటూ వారికి కావాల్సినప్పుడల్లా లైంగిక వాంఛలను కూడా తీరుస్తుంటారు. వారితో అలా కలిస్తేనే తమకు అతీత శక్తులు వస్తాయని వీరి నమ్మకం. అలా వీరి దగ్గర 10 నుండి 15 సంవత్సరాలు అసిస్టెంట్గా చేసి మానసికంగా శారీరకంగా చిత్రహింసలు భరిస్తేనే అఘోరాలు తంత్ర విద్యలు నేర్పేందుకు ఇష్టపడతారు. అయితే వీరి దగ్గర ఉండి ఈ విద్యలు నేర్చుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే పగలంతా పడుకునే ఈ అఘోరాలు రాత్రైతే చాలు శవాలను వెతుక్కుంటూ శ్మశానాల చుట్టూ తిరుగుతారు. వీళ్లకు ఒక శవం దొరికితే చాలు దాన్ని ఆ మహాశివుడి ప్రసాదంగా భావించి నరమాంసాన్ని తినేస్తారు. ఇక వీళ్ళకు ఒక ఆడ శవం దొరికిందో అందరూ కలిసి ఆ శవంతో సెక్స్ చేసి ఆ తర్వాత దాన్ని కూడా తినేస్తారు. స్నానం అనేది చేయకుండా ఎప్పుడు గంజాయి మత్తులో ఉండి చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటారు. అలాగే వీళ్ళు నాగ సాధువులా శాంతంగా ఉండరు. ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడతారు. దాంతో వీళ్ళ దగ్గర తంత్ర విద్యలు నేర్చుకోవాలని వచ్చిన చాలామంది అసిస్టెంట్స్ వీళ్ళ లైంగిక వాంఛనలను తీర్చే క్రమంలో మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి పిచ్చోలులాగా వారణాసి కాశీలో తిరుగుతుంటారు. ఎందుకంటే అఘోరాలు చాలా అహంకారులు. వారికి తెలిసిన విద్యను అంత సులభంగా శిష్యులకు నేర్పించరు. కానీ శ్రీనివాస్ వీళ్ళ దగ్గరుండి వారి లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఎలాగైనా ఆ విద్యలను నేర్చుకోవాలని ట్రై చేశాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆ అఘోరాలు శ్రీనివాస్కు తంత్ర విద్యలు నేర్పించకపోవడంతో వారి దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకొని తనను తానే అఘోరిగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2019లో తల్లిదండ్రులను చూడటానికి ఊరికి వెళ్ళాడు. అప్పుడు అతన్ని చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. అలా కొంతకాలం అక్కడున్నా ఇక మీదట ఇక్కడ ఉండలేనని, పెళ్లి సంసారం అని ఏ బంధాలకు కూడా తను అతీతుడిని కాదని, తన జీవితం ఇక ఆ దేవుడికి అంకితమని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ మందు పెట్టడం, వశీకరించుకోవడం వంటి కొన్ని తంత్ర విద్యలను నేర్చుకొని ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఒక ఫోన్, కార్ కొని ఆ కార్ నంబర్ ప్లేట్ స్థానంలో అఘోరి నాగసాధువు అని రాయించి కార్ మొత్తం డేంజర్ అని స్టిక్కర్స్ని కూడా అంటించాడు. ఇక చాలామంది లాగా తను కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని, అందరి అటెన్షన్ తన మీదకు తీసుకురావాలని కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళి ఒంటి మీద నూలుపోగు లేకుండా చితాభస్మం రాసుకొని మొదటిసారి అందరి ముందుకు వచ్చాడు. దాంతో మొదటిసారి ఇతని గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ వద్ద ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చి దిగంబరిగా పూజలు చేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురై ఆ వీడియోలు సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వడంతో అన్ని శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అఘోరిమాతో ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డాయి. తను మొదటి నుండే అమ్మాయినని, చిన్నప్పటి నుండే అఘోరి దీక్షను తీసుకున్నానని, హిందూ దేవాలయాలను, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన నిజమైన శివుడి సేవకురాలని చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో సనాతన ధర్మం అంటే ఏమిటి, పంచమకరాలకు అఘోరులు ఎక్కువగా ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారని అడగగా అందుకు ఈ అఘోరి సమాధానం చెప్పలేక అన్ని ఇంటర్వ్యూలలో ఇలాంటి ప్రశ్నలను దాటిస్తుండడంతో అందరూ నిజంగానే ఈమె అఘోరినా లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని అనుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా తాను మహిళగా చెప్పుకునే మాట ప్రజల్లోకి వచ్చే ముందు కాషాయ వస్త్రాన్ని కూడా ఉపయోగించకుండా దిగంబరిగా రావడంతో కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు. నిజానికి సనాతన ధర్మం కాపాడేందుకు గుళ్ళపై జరిగే అఘాయిత్యాలను ఆపేందుకు రావడం మంచి పని. కానీ మోడర్న్ కార్లను ఉపయోగిస్తూ మొబైల్, సీసీటీవీ అని లగ్జరీ లైఫ్ స్టైల్ను లీడ్ చేస్తున్న ఈమె కాషాయి వస్త్రాన్ని వేసుకొని పబ్లిక్లోకి వచ్చి ఉంటే మరింత గౌరవం ఉండేదని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో తనకున్న శక్తులను ఒకసారి చూపిస్తారా అని అడిగితే కెమెరాలు ఆఫ్ చేసి తనతో శ్మశానానికి వెళ్తే చూపిస్తానని చెప్పిన అఘోరి ఆ తర్వాత శ్మశానానికి వెళ్ళి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే ముత్యాలమ్మ గుడి షో రోజు రోజుకి పెద్దదవడం, అందులో అఘోరి ప్రజలను రెచ్చగొట్టడంతో తెలంగాణ పోలీసులు తెలంగాణ నుండి పంపేగా నేరుగా ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి ప్రేమ పెళ్లి అనే ఇష్యూతో మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది. ఇలా ఈమెకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి కారణం చాలామంది రాజకీయ నేతలు, స్వామీజీలు ఈమెకు సపోర్ట్ చేస్తూ తాను అడిగినంత డబ్బు ఇచ్చి ప్రోత్సహించడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అఘోరి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.